సో హలో కామర్స్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మనం ఇప్పుడు లాస్ట్ సిరీస్ కైండ్ ఆఫ్ లాగా ఉంది. ఇప్పుడు ఇది డిప్రిషియేషన్ లో మనం చేయబోతున్నాం సెకండ్ మెథడ్. దీనికన్నా 4 వీడియోస్ అల్హమ్దులిల్లా నేను ఆల్రెడీ చేసిన మన ఛానల్ ఉంటాయి, యూ కెన్ వాచ్ ఇట్. ఓకే, ఈ వీడియోలో ఏంటంటే మనం సెకండ్ మెథడ్ లైక్ స్ట్రేట్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ మీద మనం డిప్రిషియేషన్ ఎలా చేయాలి. ఇది వచ్చే ఛాన్సెస్ చాలా రేర్ ఉన్నాయి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ లో, అయినా కూడా స్టిల్ చూడండి. ఓకే రైట్, ఎందుకైనా మంచి ప్రిపరేషన్ ఉంటేనే బెటర్. సో దీని మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఒకసారి డిప్రిషియేషన్ మళ్ళీ ఇంతకుముందు వీడియోస్ లో చెప్పేసిన అది కూడా ఒకసారి వాచ్ చేయండి. మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా చెప్పాలని మళ్ళీ చెప్తున్నా, చూడండి వినండి. వాట్ ఈస్ డిప్రిషియేషన్? డిప్రిషియేషన్ అంటే తరుగుదల. లైక్ ఇప్పుడు నేను ఏదైనా ప్రోడక్ట్ కొన్నా, లైక్ నా మొబైల్ కొన్నా, నేను ఒక ఏమంటారు ఒక 10,000 పెట్టి ఒక మొబైల్ కొన్నా ఈ ఇయర్. అంటే నెక్స్ట్ ఇయర్ అదే ఫోన్ నేను వాడి ఒకవేళ అమ్మితే అదే ప్రైస్ కి పోతుందా? ఎక్కువ ప్రైస్ కి పోతుందా? పోదు ఆబ్వియస్లీ. ఇంకా ప్రైస్ తక్కువ అవుతుంది అంటే ఒక 8,000 కి పోతుంది అనుకుందాం, అంటే 2,000 తగ్గుతుంది కదా. ఆ తగ్గిన వాల్యూని మనం అంటాం డిప్రిషియేషన్. ఓకే, సో ఇప్పుడు మనం ఇది చేయడానికి కోసం దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని వీడియోస్ నేను చెప్పేది ఏంటంటే యాక్చువల్లీ ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, మన ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1st ఏప్రిల్ నుంచి నెక్స్ట్ ఇయర్ 31st మార్చ్ వరకు ఉంటది. ఎప్పుడు? 31st మార్చ్. ఓకే, 1st ఏప్రిల్ అంటే అది ఎప్పుడైనా కావాలి. 2000 ఇప్పుడు 1st ఏప్రిల్ 2025 కి స్టార్ట్ అయింది అనుకుందాం. ఇది ఎప్పుడైనా నెక్స్ట్ ఇయర్ 31st మార్చ్ 2026 కి ఎండ్ అవ్వబోతుంది. ఓకే రైట్, అంటే ఎందుకంటే ఏప్రిల్ నుంచి డిసెంబర్ 9 మంత్స్ ఉంటాయి, నెక్స్ట్ ఇయర్ కి 3 మంత్స్, మొత్తం కలిపి 12 నెలలు అట్లా మీకు వచ్చేస్తుంది. ఓకే రైట్, ఇప్పుడు మనం ప్రాబ్లం స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఒక కనిపిస్తుంది అనుకుంటా ఒక రైట్ క్వశ్చన్. నేనేంటంటే నా పక్కన ఇక్కడ టెక్స్ట్ బుక్ ఉంది, ఆ టెక్స్ట్ బుక్ నుంచి క్వశ్చన్ చదువుతుంటా. సో మనం ఆ క్వశ్చన్ ఏంటంటే పేరాగ్రాఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పేరాగ్రాఫ్ ఫార్మాట్ ఉంది. ఆ పేరాగ్రాఫ్ ని చదివి మనం ఈ 5 పాయింటర్స్ బయటికి తీయాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏమంటుందంటే ఎ ఫర్మ్ పర్చేస్డ్ ఏ మెషిన్ ఆన్ 1st ఏప్రిల్ 2017. ఓకే, ఎప్పుడు కొన్నాడంట? 1st ఏప్రిల్ 2017. ఓకే, ఫర్ 30,000. ఓకే, 30,000 రూపీస్ కి కొన్నాడంట. ఓకే ఓకే, అండ్ పేడ్ ఫర్ ఎలక్షన్. ఓకే, ఎలక్షన్స్ కూడా ఉన్నాయంట. ఎలక్షన్ అంటే 15 చార్జెస్ లాగా అనుకోండి. ఓకే రైట్, 30 ప్లస్ 5,000. ఓకే రైట్, నెక్స్ట్ డిప్రిషియేషన్ ఈస్ ప్రొవైడెడ్ ఇన్ 20%. 20%. ఓకే రైట్, నెక్స్ట్ అండర్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. ఓకే రైట్, మెథడ్ ఇప్పుడు ఈసారి మారిపోయింది. డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఉంది. ఇప్పుడు ఏమంటుంటూ ప్రిపేర్ ద మెషిన్ అకౌంట్ అప్ టు 31st మార్చ్. కొన్నిసార్లు ఇట్లా డేట్ ఇస్తారు 31st మార్చ్ 2020, లేదంటే నెక్స్ట్ 3 ఇయర్స్ వరకు ఫైండ్ అవుట్ చేయండి అన్న కూడా ఇస్తారు. ఓకే రైట్, సో దిస్ ఈస్ ద 5 పాయింటర్స్ తీసేసారు. ఇప్పుడు మనం ప్రాబ్లం స్టార్ట్ చేస్తాం. వాళ్ళు కొన్నది ఏంటిది? మెషిన్. ఓకే రైట్, మెషిన్ అకౌంట్ అంటే రాయాలి. ఒకవేళ మెషిన్ కాదు, ఫర్నిచర్ ఉంటే ఫర్నిచర్, ఏది ఉంటే అది రాయాలి. ఓకే రైట్, ఇక్కడ నేను ఏమైనా రాస్తున్నా మెషిన్ అకౌంట్, ఎందుకంటే అక్కడ క్వశ్చన్ లో మెషిన్ అని ఇచ్చింది. మెషిన్ అకౌంట్ మెథడ్ పేరు ఇట్లా బ్రాకెట్ లో రాయాలి, డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. ఓకే, డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. ఇంకోటి ఏంటంటే దీనికి ఇంకో పేరు కూడా ఉంది. డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఇంకో పేరు ఏంటంటే రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ అని కూడా ఉంది. ఓకే రైట్, ఇప్పుడు మనం చూసుకుందాం. ఇప్పుడు ఎప్పుడు కొన్నాం మనం? 1st ఏప్రిల్. ఎప్పుడైనా కొంటున్నామంటే డెబిట్ సైడ్ ఇక్కడ రాయాలి. ఓకే రైట్, 1st ఏప్రిల్ 2017. ఇక్కడ నుంచి రాస్తే 2, ఇక్కడ నుంచి రాస్తే బై 2 బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ ఎందుకంటే మనం అమౌంట్ పే చేస్తున్నాం కాబట్టి అట్లా అని అనుకుని రాస్తుంటాం. ఇట్లా బ్రాకెట్ లో కింద రాస్తున్నాం 30,000 ప్లస్ 5,000. ఎందుకు ఇట్లా రాస్తున్నాం అన్నా అంటే ఒకవేళ జస్ట్ 30 ఉంటే నేను డైరెక్ట్ ఇట్లా బ్రాకెట్ రాకుండా ఇట్లా రాదు, దానికి కొంచెం ఎలక్షన్ చార్జెస్ ఉన్నాయంటే చూపించడానికి బ్రాకెట్ 30 ప్లస్ 5,000 35,000. ఓకే, ఇక్కడ అమౌంట్ రాస్తున్నా. ఓకే, డేట్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? 31st మార్చ్ 2018. ఓకే, ఇయర్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఎట్లయితే అయిందో సేమ్ ఇట్లా ప్రతిసారి ఇట్లా ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది మాక్సిమం. ఓకే రైట్, బై డిప్రిషియేషన్ అకౌంట్. ఓకే, ఎట్లా 35,000 ఇంటూ ఎంత పర్సెంటేజ్? 20/100. రైట్ రైట్,
20% అంటే ఎట్లా తీయాలి మరి మీదంతా క్యాలిక్యులేషన్స్ ఈజీ టెక్నిక్ చెప్తున్నా చూడండి. 10% తీయండి ఫస్ట్. 10% అంటే నేను సింపుల్ ఒక టెక్నిక్ చెప్తా ప్రీవియస్ వీడియోస్ లో. లాస్ట్ ఒక జీరో తీస్తే అది మన 10%. అంటే లాస్ట్ ఒక జీరో తీసి ఎంత వస్తుంది? 3500. 35,000 నుంచి ఒక జీరో లాస్ట్ ఒక జీరో ఇలా క్యాన్సిల్ చేస్తే 3500. 10% 3500 వస్తుంది. 20% అంటే దానికి డబల్ కదా, అంటే దీని ఆన్సర్ కూడా డబల్ రావాలి, అంటే 7000. ఓకే, అంటే ఇది రావాల్సింది 7000. అండర్స్టూడ్? అట్లా మనం మైండ్ క్యాలిక్యులేషన్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఇదంతా రాసిన కానీ ఓకే, ఇది అయిపోయింది. చలో నౌ క్యాల్కులేట్. 35 ఎక్కువ 7000 ఎక్కువ అంటే ఆబ్వియస్లీ 35,000. ఏదైతే ఎక్కువ టూ సైడ్ రాసేస్తున్నా. 35,000 నుంచి 7,000 తీసేస్తే మైనస్ చేస్తే 28,000. ఎక్కడ తక్కువ ఉంది? ఇక్కడనే తక్కువ ఉంది కాబట్టి ఇక్కడనే రాస్తున్నా. ఓకే, 28,000. 31st March 2018 by balance C/D. ఓకే, అయిపోయింది. ఫస్ట్ ఇయర్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, అల్హమ్దులిల్లాహ్. నౌ లెట్ us come to the next year. నెక్స్ట్ ఇయర్ రాయడానికి పోతున్నాం. ఇక్కడ నెక్స్ట్ డేట్ రాయాలి. అంటే నెక్స్ట్ డేట్ ఇక్కడ నథింగ్ బట్ న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. 1st April అంటే ఇక్కడ దీని ప్రకారం అకౌంట్ లాంగ్వేజ్ లో, ఫైనాన్షియల్ లాంగ్వేజ్ లో న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. 1st April 2018 ఉంటుంది. ఓకే, టు బ్యాలెన్స్ B/D ఇక్కడ నుంచి తీసుకొని వస్తారు. బ్రాట్ డౌన్ ఎంత? 28,000. ఓకే, 31st March 2019 ఇయర్ చేంజ్ అయింది. ఓకే, బై డిప్రిషియేషన్ అకౌంట్. ఎంత తీసుకోవాలి అమౌంట్ అంటే 35 తీసుకోకూడదు ఈసారి, మనం 28 తీసుకోవాలి. ఎందుకు? డిమినిషింగ్ అంటే తగ్గడం, తగ్గే అమౌంట్ మీదని మనం డిప్రిషియేషన్ చేయాలి. అంటే 28,000 ఇంటూ 20/100. సేమ్ అదే ప్రాసెస్, కాకపోతే 28 ఇక్కడ 50 ఉంటే 50, ఇక్కడ 60 ఉంటే 60. ఏ ఇయర్ ది దాన్ని, ఈ ఇయర్ ది దీనికి, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఇయర్ కి ఇక్కడిది తీసుకుంటాం మనం. అది ఒక్కటే చిన్న డిఫరెన్స్ మనకి, ఇది డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. ఇప్పుడు దీనికి కూడా సేమ్ అట్లానే మనం ఒక జీరో తీసేసినాం. 2800 అంటే 10% 2800 వస్తుంది. 28 దానికి డబల్ అంటే 5600 వస్తుంది. ఏది ఎక్కువ ఉంది? 28,000 ఎక్కువనా 5,600 ఎక్కువ అంటే ఆబ్వియస్ 28,000. ఏదైతే ఎక్కువ ఉందో అది టూ సైడ్ రాసేస్తున్నా. దీనిలో నుంచి 5,600 తీసేస్తే ఎంత? 5,000 తీసేస్తే 23 నుంచి 600 తీసేస్తే 22,400. రైట్, ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ రాస్తున్నాం. ఓకే, 31st March 2019 బై బ్యాలెన్స్ C/D అయిపోయింది. క్యారీ 2 ఇయర్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ థర్డ్ ఇయర్ 1/4/2019 టు బ్యాలెన్స్ B/D. ఎంత అమౌంట్? 22,400. ఇప్పుడు ఇక్కడ చూడండి 31st March 2000 ఇయర్ చేంజ్. ఇక్కడ 19 ఉంది కదా, ఇక్కడ 20 అయిపోతుంది. బై ఓకే డిప్రిషియేషన్ అకౌంట్ ఎంత? ఇది తీసుకోవాలి. ఇప్పుడు ఈ మెథడ్ యొక్క స్పెషాలిటీ ఇదే, ఏ ఇయర్ అది తీసుకోవాలి మనం. 22,400 ఇంటూ 20/100. ఇప్పుడు 20% కాదు, ఒకవేళ 15% అంటే 15,500. ఓకే రైట్, అట్లా తీసుకోవాలి. ఈ జీరో ఇప్పుడు 10% అంటే ఎంత? 224. 10% వస్తుంది. దీనికి ఇంకోసారి ప్లేస్ చేస్తే మనం అదే 24 ఓకే 4480 వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను టోటల్ చేస్తున్నా. ఏది ఎక్కువ? 22,000 ఎక్కువనా 4,000 ఎక్కువనా అంటే ఆబ్వియస్లీ ఇదే ఎక్కువ ఉంటుంది. డెబిట్ ఎక్కువ ఉన్న అమౌంట్ టూ సైడ్ రాసేయాలి మనం. ఓకే, ఇప్పుడు మైనస్ చేసేద్దాం. దీనిలో నుంచి ఇది ఎంత వస్తుంది అనేది రఫ్ లో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. 22,000 ఎక్కువ ఉన్న అమౌంట్ నుంచి తక్కువ ఉన్న అమౌంట్ మైనస్ చేయాలి. ఇది ఎక్కువ ఉన్న అమౌంట్, ఇది తక్కువ ఉన్న అమౌంట్ మైనస్ చేయాలి. 4,802. ఓకే, 13 నుంచి 9, 11 నుంచి 4 పోతే 17,920 వస్తుంది. రైట్, ఎక్కడ తక్కువ ఉంది అమౌంట్ అంటే డెబిట్ క్రెడిట్ లో తక్కువ ఉంది. 17,920 ఈజ్ యువర్ ఆన్సర్. 31st March 2020 by balance
C/D ఇదే డేట్ అన్నాడు కదా వాడు ఎక్కడ రైట్ ఇదే డేట్ కదా ఇదే డేట్ అయిపోయింది మన ప్రాబ్లం అనేది అయిపోయింది స్టిల్ బట్ మనం ఏంటంటే 4th ఇయర్ జస్ట్ ఇట్లా నమూనా లాగా ఇట్లా చూపిస్తాం ఓకే రైట్ ఈ ఇయర్ స్టార్టింగ్ లో ఇంత బ్యాలెన్స్ మిగిలింది మిషన్ కానీ ఇట్లా ఏం రాస్తాం ఫస్ట్ ఏప్రిల్ 2020 టు బ్యాలెన్స్ P/D ఎంత 17,920 సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రాబ్లం ఓకే రైట్ ఇది దిస్ ఈజ్ అబౌట్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఓకే రైట్ ఇంకా ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మంచిగా వీడియో చూడండి మరొకసారి ఓకే రైట్ మీ ఫ్రెండ్స్ కి లేడీ స్టూడెంట్స్ అందరికీ షేర్ చేయండి సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్